రంగారెడ్డి జిల్లాలో వినాయక చవితి సందర్భంగా వినాయకుని ఆవిష్కరించే నేపథ్యంలో రామరెడ్డిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. వినాయక మండపాన్ని పెట్టొద్దంటూ బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని ఎంసీఆర్ కాలనీ అధ్యక్షుడు అరుణ్, ప్రదీప్, హేమలత అతని గ్యాంగ్ రామరెడ్డి దాడికి పాల్పడి వినాయక మండపాన్ని కూల్చివేశారు. హేమలత అనే మహిళ రామరెడ్డి ఇంట్లోకి ప్రవేశించి అతని భార్యపై దాడికి పాల్పడింది. కాలనీలో ఒకే మండపం ఏర్పాటు చేయాలని, మరొక మండపాన్ని ఎలా ఏర్పాటు చేస్తారంటూ దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. ఈ విధంగా 31వ డివిజన్ కార్పొరేటర్ భర్త భీమిడి జంగారెడ్డి అనుచరుల వీరంగం సృష్టించారు. చంపేస్తామంటూ బెదిరింపులు, వాళ్ళ నుండి ప్రాణహాని ఉందంటున్న బాధితుడు రామరెడ్డి పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వినాయకుడిని ఇప్పిస్తే దాడి చేస్తారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కాలు పట్టుకున్నట్టున్నది ఒకడు గుంజీరు చూడు. నమస్తే అండి, మేము ఎంసీఆర్ కాలనీ బడంగ్పేట నుంచి వచ్చినాము. మా కాలనీలో మేము ఒక కాలనీ 10 మంది నివాసం ఉన్న వాళ్ళము గణేష్ని పెట్టుకోవాలని చెప్పి మండపం ఏర్పాటు చేసుకున్నాము. మండపం ఏర్పాటు చేసుకుంటే ఈ రోజు మధ్యాహ్నము మా కాలనీలో పక్కన వేరే ఒక కాలనీ వాళ్ళు ఒక 70 మంది పైన వాళ్ళు వచ్చి ఏం చెప్పారు, ఈ కాలనీలో ఒక్కటే గణేష్ని పెట్టాలి, మీరు పెట్టొద్దు అని అన్నారు. మీరు పెట్టొద్దు అని అంటే మేము మాకు 10 మంది ఫ్యామిలీలలో కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు సరదాగా ఉన్నారు, సరదా కోసం పెట్టమన్నారు. ఈ 5 రోజులు మేము మన గణేష్ని పెట్టుకుని తర్వాత అవసరమైతే మీ దగ్గరనే పెడతాము, కానీ మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే, మీరు ఎట్టి పరిస్థితులు ఈ కాలనీలో పెట్టొద్దు, మీరు పెడితే మాత్రం మేము యాక్షన్ తీసుకుంటాం ఇది అని చెప్పారు. చెప్పి వాళ్ళు వెళ్ళిన తర్వాత మా కాలనీ కార్పొరేటర్ జంగారెడ్డిని మేము వెళ్ళి కలిసినాము. అన్న, మేము ఇట్లా మా చిన్న పిల్లలు ఇట్లా అడుగుతున్నారు, వినాయకుని పెట్టుకుందామని అనుకుంటున్నాము అని చెప్పి మేము అడిగినాము. పెట్టుకోవచ్చు, మీరు ఏం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళి పెట్టుకోండి అన్నాడు. అంటే ఈ రోజు వర్షం వస్తుందని మార్నింగ్ నుంచి మేమేం వర్క్ చేయలేదు. ఈవినింగ్ తర్వాత మేము మా గణేష్ మండపం కోసం గుడిసె వేసుకున్నాము. గుడిసె వేసుకొని మండపం ఏర్పాటు చేసుకుంటుంటే ఒక చందా కోసం అని చెప్పి వాళ్ళే మార్నింగ్ వచ్చిన వాళ్ళే బాగా తాగి ఒక అరుణ్, ప్రదీప్, గిరి, ఇంకొక తను ఒక 70 మంది పైన వాళ్ళందరూ వచ్చేసి, మీరు ఇక్కడ వినాయకుని పెట్టొద్దని మీకు పొద్దున చెప్పినాం కదరా, మీకు చెప్తే అర్థం కాదా, ఈ కాలనీలో ఎవర్రా మీరు, మిమ్మల్ని పెట్టమన్నదని చెప్పి ఆ గణేష్ని మండపం మొత్తం విరగొట్టేసిండు అరుణ్, కాలనీ ప్రెసిడెంట్. నమస్తే అండి, మేము ఎంసీఆర్ కాలనీ. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని నక్క